శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ నమస్కారం. మహావాగ్గేయకారు శ్రీ త్యాగరాజస్వామి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఎన్ని ఎపిసోడ్లు చేసినా ఆయన గురించి చెప్పడం పూర్తిగా నేను త్యాగరాజస్వామి గురించి చెప్పగలిగాను అనే సంతృప్తి ఎవరికీ దక్కదు. అంత మహానుభావుడు, అంత లోతైన భక్తి ఉన్నవాడు. ఆయన రచనల్ని చెప్పుకోవడం అప్పుడప్పుడు కొంచెం కొంచెం చెప్పుకుంటూ ఉంటేనే మనకి సంతృప్తి కలుగుతుంది. ఇప్పుడు ఇవాల్టి రోజున మనం త్యాగరాజస్వామి 3 రూపకాలు రాశారు. వాటిని ఒపెరాస్ అంటున్నారు ఈ రోజుల్లో. అంటే సంగీత రూపకాలు ప్రదర్శించుకోవడానికి. అప్పుడప్పుడు రంగస్థలం మీద ప్రదర్శించవచ్చు, కేవలం గానంతో కూడా ప్రదర్శించవచ్చు. ఈ రకంగా 3 రూపకాలు ఆయన రాశారు. మొదటిది ఏమిటంటే సీతారామ జననం, రెండవదేమో ఇది మన ప్రహ్లాద భక్తి విజయం, మూడవది నౌకా చరిత్ర. ఈ 3 కూడా భాగవతంలోని కథని కొంచెం తీసుకున్న ఈయన ఆకాంక్ష కొలిది ఆయన వాటిని కొంచెం మార్చి, కథలో మార్చి కొంత భక్తికి విజయం కలిగేటట్టుగా ఆయన వాటిని తీర్చిదిద్దారు. వాటి గురించి మనం చెప్పుకుందాం ఇవాళ. కావ్యేషు నాటకం రమ్యం. సాహిత్యానికి నాటకం శిరస్సు వంటిది. నాటకాంతం హీ సాహిత్యం అనే ఆరోగ్య అందరికీ పరిచయమే. ఎన్ని గ్రంథాలు రాసినా నాటకం రాయాలట. నాటకంలో ఏం కావాలి అంటే బ్రీవిటీ కావాలి, స్పష్టత కావాలి. ఒక చిన్న మాటలో ఎక్కువ అర్థం వచ్చేటట్టు చెప్పాలి. అది కాకుండా మరీ కఠినమైన భాష వాడకుండా సున్నితమైన భాషలో అనుకున్న టైంలో చెప్పగలగాలి. అందుకనే నాటకం రాయడం చాలా కష్టం. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హీ సాహిత్యం. నాటకం రాసిన వాడే కవి అని చెప్పేసేసి స్పష్టంగా మనకి సాహిత్యంలో కనిపిస్తుంది. ప్రజ్ఞా విలసితమైన గ్రంథాలు ఎన్ని రచించినా కవి ప్రతిభ నాటక రచనతో మాత్రమే ఫలవంతం అవుతుందన్న ఆర్యోక్తి అనాదిగా వస్తుంది. బహుశా ఈ ఆర్యోక్తిని తలచి కాబోలు త్యాగరాజు దృశ్య ప్రబంధ రచనకు పూనుకుని 3 సంగీత రూపకాలను రచించారు. భరతుడు తన నాట్యశాస్త్రంలో ఇతివృత్తానికి సంబంధించినంత వరకు ప్రఖ్యాత్యం, ఉత్పాద్యం, మిశ్రమం అని వర్గీకరించాడు. ఈ త్యాగరాజు భారత భాగవత రామాయణ గ్రంథాలను ఆమూలగ్రం పరిచించినవాడు. కృతుల రచనలలో ఆ గాథలను సూక్ష్మాతి సూక్ష్మంగా ప్రక్షేపించాడు. తను రాసిన ప్రతి కీర్తనలో కూడా కొంత భావం ఉంటుంది. కథలు రామాయణ భారత భాగవత కథలకు సంబంధించింది కొంచెం ఉంటుంది. అది ఆనాటి తాంజావూరు రాజులు శృంగార ప్రియులు, ప్రజలు హాస్యచతురులు కావడంతో పురాణ ఇతిహాసాల గాథలన్నీ కూడా ధర్మబోధకు దూరంగా కళాసిద్ధియే కళా ప్రయోజనం అనే దృష్టితో రూపొందాయి. కొంచెం అది చెప్పాను కదా, ధర్మబోధకు దూరంగా అట. అవి ధర్మబోధన ఏమీ బోధించవు, ఊరికే చూడడం లేచి వెళ్ళిపోవడం అంతే. ఆ రకంగా వీళ్ళు ఆ రోజులు శృంగార ప్రియులు కాబట్టి, ప్రజలు కూడా హాస్య ప్రియులు కాబట్టి అంత మంచి కథల్లో కూడా వీళ్ళు శృంగారాన్ని చొప్పించారు, హాస్యాన్ని ప్రజలు వాళ్ళు సృష్టించుకున్నారు కూడా. తంజావూరు రాజదర్బారుల్లో మితిమీరిన శృంగారమే అన్ని ప్రక్రియలకు ఆలంబనమైంది. తత్ఫలితంగా సాహిత్య స్థాయి దిగజారింది. సామాజికులను సన్మాన ప్రవర్తకులుగా తీర్చిదిద్దవలసిన కళారూపాలు కావాలనే లక్ష్యంతో త్యాగరాజు ధర్మచింతనాపరుడై నీతిబద్ధమైన నిరాడంబర భక్తికి అలవాలమైన నాటక రచనకు త్యాగరాజు ఉద్యమించాడు. ధర్మబోధ కావాలి. ఏదైనా పనికి అక్కడికి వెళ్ళాము, ఒక నాటకం చూసామంటే అందులో మంచి ఉండాలి. మంచి లేకుండా మనం స్వీకరించడానికి ఏమీ లేకుండా ఎందుకు వెళ్ళడం పాపం అని చెప్పేసేసి ప్రజల మీద ఆయన కొంచెం బాధపడ్డాడు. అయ్యో వీళ్ళకి మంచి సాహిత్యాన్ని ఇవ్వలేకపోతున్నారు ఇంతటి రాజులు అని చెప్పేసి అనుకుని, సరే మనం మొదలు పెడదామని చెప్పేసి వేషభాషలు, నాటకీయత, సంభాషణ చాతుర్యాల కంటే గానానికే అధిక ప్రాధాన్యం ఉండడం వల్ల ప్రస్తుత కాలంలో ఈ రచనలు సంగీత రూపకాలు ఒపెరాస్గా ప్రఖ్యాతి చెందాయి. ఇప్పుడు ఈయన రాసినవి మొదటిది ఏంటంటే సీతారామ విజయం. ఇది 1868లో ఇది ముద్రణ పొందింది ఈ గ్రంథం. కానీ ఒక్కటి కూడా లభ్యం లేదు. అందులో కొంచెం కొంచెం కథలు ఏవో కొంచెం కొంచెం తెలిసినవి మాత్రం లభ్యమైంది. కానీ
పుస్తకం మొత్తం సీతారామ విజయం అనే పుస్తకం మనకి లభ్యం అవ్వలేదు. త్యాగరాజు రచనల్లో సీతారామ విజయం 1860 సంవత్సరం బాలాజీనగర్ లోకనారాయణ శాస్త్రుల వారు ముద్రించని తెలుస్తోంది. కానీ ఇది అలభ్యం. నిశితంగా పరిశీలించే అవకాశం లేకపోవటం వలన దొరికిన సమాచారం మాత్రమే ఉంది. సీతారాములు తమ ధర్మ ప్రవర్తనలతో ఎట్టి కళంకం లేదని నిరూపించుకున్నారు. మరి అంతే కదా, వాళ్ళ జీవితంలో ఎక్కడ కళంకం అనేది లేదని. కనుక ఈ ప్రబంధానికి సీతారామ విజయం అని పేరు పెట్టడం సమంజసంగా కనిపిస్తుంది. మా జానకి చట్టపట్టగ మా జానకి చట్టపట్టగ అనే ఈ కీర్తన చాలా ప్రఖ్యాతి చెందిన కాంభోజరాగ కీర్తన. ఈ సీతారామ విజయం కోసం విజయం లోపల ఉన్న కృతి. అశ్వమేధ యాగానికి పూర్వం యాగాశ్వం వెంట శత్రుఘ్నుడు జైత్రయాత్రకు బయలుదేరుతున్న సమయంలో శ్రీరాముడు తమ్ముడిని పిలిచి యుద్ధ ధర్మాలను బోధించాట. నువ్వు ఈ అశ్వాన్ని తీసుకుని పెడుతున్నావు కదా, ఒకటి మాత్రం మనసులో ఉంచుకో, ఈ గుర్రాన్ని నువ్వు పట్టుకున్నావు కదా అని చెప్పేసి నువ్వే అన్నింటికి మహారాజువి అని చెప్పేసి అనుకోకు. కొన్ని నియమ నిబంధనలు ప్రతి రాజుకి ఉంటాయి అని చెప్తూ నిద్రించేవారిని, స్త్రీలను, శరణాగతులను చంపరాదని హెచ్చరించి పంపాడని ఈ నాటకంలో ఉందిట అని ఎవరో రాసి పెట్టారు. ఈ సందర్భంగా ఇవన్నీ చెప్పారు కదా, మరి స్త్రీలని ఇవన్నీ చెప్పారు. ఈ సందర్భంగా లక్ష్మీనిధి అనే పాత్ర అందులోంచి నువ్వు వాలితోనూ తాటకితోనూ యుద్ధం చేసినప్పుడు ఏ ధర్మాన్ని అనుసరించావు అని చెప్పి అడిగిందిట. కానీ దీనికి ఆయన ఇచ్చిన సమాధానం మనకి దొరకలే, ఎందుకంటే పుస్తకమే దొరకలేదు కదా. అందుకని చెప్పేసేసి ఒకవేళ ఆ పుస్తకం మనకి లభ్యమై ఉంటే ఈయన ఏ రకంగా సమాధానం చెప్పి ఉన్నాడు అని ఒక విషయం మనకి అర్థమై ఉండేది. ఈ రకంగా ఒక పుస్తకం ముద్రణ పొందిన పుస్తకం కూడా కనబడకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అది ఒకటే కాదు, అందులో మనం ఎన్ని మంచి కీర్తనలు ఉన్నాయో మరి మనకేం తెలియదు కదా, తెలిసిన వాటినే మనం పాడుకుంటున్నాం. ప్రహ్లాద భక్తి విజయం రచనా నైపథ్యం ఏమిటి, ఎందుకు అసలు ఈయనకి ఇలాగా అనిపించింది అంటే, త్యాగరాజు కాలానికి ప్రజలలో తమ తమ మతాల పట్ల నమ్మకం సన్నగిల్లి ఇతర మతాలపై వ్యామోహం పెరిగిపోయిందిట. భాగవత భక్తులు సహితం నిర్మలమైన నిశ్చలమైన భక్తికి దాసులు కాక డాంబికాచారాలతో కుయుక్తులతో స్త్రీలను ధనికులను ఆకర్షించడానికి భక్తి వేషధారులయ్యారట. కేవలం భాగవత రామాయణాది ఆర్షగంధ ప్రవచనం వలన పఠనం వలన భక్తి అబ్బదని, భగవద్వచనాల్లోని మర్మాలను తెలుసుకుని స్వయంగా ఆచరించడం వల్లనే నిజమైన భక్తి అలవడుతుందని త్యాగరాజు భావం. పొద్దున్నే లేచి వీబుద్దులు పెట్టేసుకుని బొట్లు పెట్టేసేసుకుని నేను ఇంత భక్తుణ్ణి అని చెప్తే భక్తి రాదు, దాన్ని ఆచరించి చూపించాలి. నువ్వు చేసే ఏ పనైనా సరే ఆచరించి చూపించాలి, అప్పుడే భక్తి. కానీ ఆ రోజు సమాజం ఎలా ఉంది చూడండి, రాజులు శృంగార ప్రియులు, సరే జనము శృంగార ప్రియులు. ఈ మతాలు వచ్చేసరికి, కొత్త మతాలు వచ్చేసరికి వాటిని పట్టుకుని ఏదో బాగా తెలిసిపోయినట్టు ఆ మతాల్లోకి దూరిపోవడం. అది కాకుండా ఈ నాట్యాచార్యులు, ఈ సంగీతకారులు వాళ్ళందరూ కూడా వాళ్ళకి మంచి గాత్రం ఉండి ఉండొచ్చు, మంచి నృత్య ప్రతిభ ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎందుకు వాడుకున్నారంటే స్త్రీలను ఆకర్షించడానికి ఉపయోగించుకున్నారు. అది ఆనాటి సమాజం. ఆ సమాజంలో మన త్యాగరాజు ఉన్నప్పుడు ఆయన భక్తి నిష్కల్మషం, అది తెలుసు, ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. అది తను అనుభవిస్తున్న ఆనందాన్ని జనం అందరికీ కూడా పంచిపెట్టాలనే ఉద్దేశంతో ఆయన నిజభక్తి ఏమిటో చూపిద్దామని చెప్పేసి ఈ రకంగా రూపక రచనకి పూనుకున్నారు. చూద్దాం అందులో ఏముందో.